ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఆ విద్యార్థుల ప్రాణం మీదకొచ్చింది. ఏపీ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తలపెట్టిన ఒక కార్యక్రమం కోసం వేలాది మంది విద్యార్థులను అరకు తరలించారు. ఆ పిల్లలు రోజంతా అక్కడే ఉండి ఆసనాలు వేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అంతే, ఆ తర్వాత వాళ్లను పట్టించుకున్న దిక్కులేదు. అర్ధరాత్రి వరకు ఆకలితో అలమటించారు. చివరకు తిరుగు ప్రయాణం కూడా వారికి నరకప్రాయంగానే గడిచింది. కనీసం బస్సులకి టీచర్స్ హ్యాండ్ వర్క్ చేస్తే కదా ఇస్తాం కదా సార్. మరి అంతే కదా, వాళ్ళు తెచ్చుకుంటున్నారు తప్ప మా పిల్లలకి అయితే అట్టిపల్లి కూడా లేదు. ఏ స్కూల్ మమ్మీ? శ్రీకృష్ణపురం సార్. ఓ శ్రీకృష్ణపురం. ఇందాక బస్సు కూడా అదే కదా, 5 బస్సులు. ఇప్పుడు ఇంత దూరము అట్టిపల్లి ఇస్తున్నారని వెళ్తే అందరు బాయ్స్ టీచర్స్ అందరు తెచ్చుకున్నారు కానీ మేము ఎంత మంది అడిగినా మాకు ఇవ్వలేదు. మరి ఇప్పుడు 108 ఆసనాలు చేసి ఇప్పుడేమో పిల్లలకి 3-4 గంటల యోగా చేయించి పార్సల్స్ టీచర్స్ హ్యాండ్ వర్క్ చేసుకుంటే మాకు లెక్క ప్రకారం కౌంటింగ్ ఒక బస్సుకి ఇంత 105 మెంబర్స్ ఒక బస్సులో ఉన్నాం. మా కౌంటర్ ప్రకారంగా మాకు టీచర్స్ హ్యాండ్ వర్క్ చేస్తే మా పిల్లల్ని మేము ఇలాగే స్నేక్స్ పంచుకుంటాం. ఒక్క చక్కిలది బాక్స్ ఒకటి ఉండింది సార్, మేము తెచ్చుకున్నాం అంతే. ఇదేనా ఇదే సార్, అదే ఇప్పుడు పంచి పెడుతున్నాం అంతే. మాకు వచ్చింది ఇదే స్టాక్. మరి పిల్లలకి ఏమైనా అయితే టీచర్లు పట్టుకుంటారు. మరి అలాంటప్పుడు మీరు ఇంత దూరం మార్నింగ్ వచ్చేసాం సార్. అంతే కదా, శ్రీకృష్ణపురం బస్సులో స్టార్టింగ్ వచ్చింది. ఇప్పుడు దాకా పిల్లలకి ఏటు కూడా లేదు సార్. ఆకలితో ఉన్నారా? అవును సార్. 3 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్. మీకు సీట్లు కూడా లేవా కూర్చోడానికి? ఒక బస్సులో 150 మంది ఉంటారా? 105 60 మంది వెళ్ళాల్సిన బస్సులో 105 వేస్తున్నా అంటే 2 బస్సులకు కలిపి ఒక బస్సులోనే పిల్లలకి ఎక్కించేశారు. మరి ఇలాగైతే పిల్లలు 108 ఆసనాలు చేసి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి భోజనం లేకుండా, ఇది జర్నీ కూడా సేఫ్గా లేకుండా ఇలా కిందన కూర్చొని వెళ్తూ ఇంకా మీరు ఏమి చేస్తారమ్మా? ఏ స్కూల్ అమ్మా? ఎక్కడ? అందరికి ఒకటే బస్సు, ఇంకో బస్సు ఉందా? 5 బస్సులు వేసారు సార్. 5 బస్సులు వేసారు మీ స్కూల్కే.